హాయ్ రామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైనా కానీ ఈ రోజుల్లో బ్రాండ్ గురించి చాలామంది పర్టికులర్గా ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రాండ్కి బాగా మనీ వేస్ట్ చేస్తున్నారు. చాలామంది ఐఫోన్ కొనడానికి ఈఎంఐలో తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా కానీ సో ఈఎంఐలో ఏమైనా లోన్గా తీసుకొని మనం కార్ కానీ లేకపోతే బైక్ కానీ లేకపోతే ఫోన్ కానీ కొంటున్నామంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ని ఇప్పుడే డిస్కౌంట్ చేస్తున్నట్టు. నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఇప్పుడు డబ్బులు దాచిపెట్టడం ద్వారా ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ₹100 ఖర్చు పెట్టే బదులు ₹100 ఇన్వెస్ట్ చేస్తే రేపు 200, 300 అయిన తర్వాత 300తో మనం ఇంకొద్దిగా మంచి ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు అని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు అదంతా రివర్స్లో జరుగుతుంది. బ్రాండ్ అని చెప్పి ఐఫోన్లు ఈఎంఐలో కొనడం, కాస్ట్లీ బైక్లు ఈఎంఐలో కొనడం, తర్వాత ఐఫోన్ కొనగానే సరిపోలేదు, మళ్ళీ ఐఫోన్ కోసం హెడ్సెట్ కొంటున్నారు, ఐఫోన్ వాచ్ కొంటున్నారు. సో వీటన్నిటికీ బ్రాండ్ అని చెప్పి చాలా అమౌంట్ వేస్ట్ చేస్తున్నారు. ఈ అమౌంట్ ఏదో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మనకి ఒక మంచి పీరియడ్లో చాలా టైమ్స్ అవుతుంది మనం పెట్టిన అమౌంట్. దాంతో మనం హ్యాపీగా మనకు కావాల్సింది ఫ్యూచర్లో కొనుక్కోవచ్చు, అలాగే చిల్డ్రన్కి కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో అందుకని మెయిన్ ఈ బ్రాండ్ నుంచి బయటపడాలి.